30 ఏళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉండి ప్రస్తుతం కూడా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తూ రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్ పేరుతో ఒక స్టార్టప్ను ఏర్పాటు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా మొబైల్ స్టార్టర్స్ను రూపొందించారు కామేశ్వరరాజు గారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. 30 ఏళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కదా, అసలు ఈ స్టార్టర్స్ తయారు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, అసలు ఈ ప్రస్థానం ఎట్లా మొదలైంది? సో నేను సాఫ్ట్వేర్లోకి వచ్చి 30 ఇయర్స్ కంటే ఎక్కువైంది. నేను ఫస్ట్ యూఎస్లో ఒక 15 సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉండి ప్రోడక్ట్లు టెక్నాలజీలు డెవలప్ చేసి అక్కడి నుంచి ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వచ్చేసాను. అయితే నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో సెంటీనియల్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆలమ్నే వాళ్ళది సెంటీనియల్ సెలబ్రేషన్స్ అయ్యేటప్పుడు ఒక ఎన్జిఓ క్రియేట్ చేశారు, గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ అని. అంటే మెయిన్ మోటో ఈజ్ ఆఫ్ విలేజ్ డెవలప్మెంట్. సో అందులో నన్ను ఒక డైరెక్టర్గా ఇంక్లూడ్ చేశారు, నన్ను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయమన్నారు. అండ్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ, విలేజ్ డెవలప్మెంట్ అనగానే ఎక్సైట్ అయ్యాను. లేకపోతే నాకు అసలు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ లేదు, మా ఫాదర్ కూడా ఫార్మింగ్లో లేరు. సో నాది కంప్లీట్లీ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. అయితే అప్పుడు ఫార్మింగ్లోకి వెళ్ళాక వాళ్ళ ప్రాబ్లమ్స్ అండర్స్టాండ్ చేసుకుందామని విలేజెస్కి చాలా ట్రావెల్ చేసాము. ఆ ట్రావెల్ చేస్తూ వాళ్ళకు ఉండే ఛాలెంజెస్, ఇన్పుట్స్లో ఛాలెంజెస్ ఉన్నాయి, ప్రొడక్షన్లో ఛాలెంజెస్ ఉన్నాయి, మార్కెటింగ్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఆల్ ది 3 ఏరియాస్లో ఛాలెంజెస్ ఉన్నాయి. సో అవి ఏవి మనము అట్లీస్ట్ అడ్రస్ చేయగలము, సాల్వ్ చేయగలము అని ఐడెంటిఫై చేసి దానికి ఏదర్ ఓన్గా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఏదైనా కంపెనీ దానికి అప్లికబుల్ అయితే మనం అడ్వైస్ చేద్దామని మా జీకార్ట్ బోర్డ్లో కూడా మేము అగ్రీ అయ్యి అట్లా స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయినప్పుడు నాది ఆబ్వియస్లీ టెక్నాలజీ కంపెనీ ఉండడంతో, అండ్ నా కంపెనీలో ఒక 2-3 ఎంప్లాయీస్ ఎంబెడెడ్ టెక్నాలజీలు ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళ ప్రాజెక్ట్స్లో కూడా ఇట్లాంటి కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేశారని చెప్పడంతో వాళ్ళతో ఒక కంపెనీ ఇంకార్పొరేట్ చేయించి అదే నాస్టా గ్రామోజ్వల సొల్యూషన్స్. ఏంటి నాస్టా అంటే? అసలు నాస్టా అంటే సాంస్క్రిట్లో ఎంబెడెడ్ అని మీనింగ్, కలిపి ఉంచడం. అంటే ఎంబెడెడ్ టెక్నాలజీస్ కాబట్టి మేము ఇది ఒక ఇన్నోవేటివ్ నేమ్గా కనిపించి నాస్టా అని పెట్టాము. సో దానికి మీనింగ్ సాంస్క్రిట్లో ఎంబెడెడ్. నాస్టా ప్రయాణం ఒక 4 to 5 years బ్యాక్ మొదలైంది. ఫార్మింగ్ అగ్రికల్చర్ అనేది ఒక 6 సంవత్సరాల క్రితం. 6 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇది మాత్రం ఒక 4 to 5 years, అంటే ఒక 5 years బ్యాక్ డిస్కషన్ స్టార్ట్ అయింది టీంతో. 4 years బ్యాక్ మనం కంపెనీ లాంచ్ చేసాము. జనవరి 2022లో మనం ఇన్కార్పొరేట్ చేసాం కంపెనీ. దాని డైరెక్టర్స్ కూడా మా ఎంప్లాయీసే పెట్టి, అంటే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఐడియాని మీరు షేర్ చేసుకుని అందరూ కూడా కలిసికట్టుగా ఈ నాస్టాని క్రియేట్ చేశారు. సో అప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మా విజన్ ఏదైతే ఉందో మొత్తం క్రాప్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు టెక్నాలజీతో మనము ఫార్మర్కి హెల్ప్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అన్ని పీస్ మిల్లో ఉంది. అంటే ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ ఉంది. కొన్ని వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి, కొన్ని వాళ్ళకి వస్తున్నాయి, కొన్ని వాళ్ళు పక్కన విని చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి అన్నీ కరెక్ట్గా తెలియడం లేదనేది ఒకటి ఛాలెంజ్ చూసాము. రెండోది, వాళ్ళకి ఫార్మ్స్ ఎవరు కూడా ఇంటి దగ్గరే ఉంటాయన్నది లేదు, దూరం ఉంటాయి కాబట్టి అదొక ఛాలెంజ్. వాళ్ళకి వెళ్ళి రావడానికి ప్రాబ్లము. పవర్ అన్నది ఇప్పుడు కొంతవరకు స్టెబిలైజ్ అయింది, కానీ 6-7 years బ్యాక్ మనకి పవర్ స్టెబిలిటీ కూడా లేదు. సో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది అన్నది చాలా ఛాలెంజెస్ ఉండేవి. సో వాళ్ళకి ఎప్పుడు పవర్ వస్తేనే అప్పుడు వాటర్ పెట్టుకోవాలి. అండ్ మెజారిటీ ఆఫ్ దీస్ ఫార్మర్స్ అప్పుడు రైస్ పండిస్తున్నారు, వాటర్ ఇంటెన్సివ్ ప్లాంట్స్ కాబట్టి దానికి వాటర్ టైంకి పెట్టకపోతే మొత్తం క్రాపే పోతుంది. సో ఆ ఛాలెంజెస్ చూసి అండ్ పవర్ ఇష్యూస్ ఇవన్నీ చూసి మనం టెక్నాలజీ ఎందుకు డెవలప్ చేయకూడదు. అప్పటికే టెక్నాలజీస్ ఉన్నాయి కొంతవరకు, ఇది ఏమి అంత కంప్లీట్లీగా ఇన్నోవేటివ్ ఏమి కాదు. ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం ఒక ప్రోడక్ట్ చేద్దాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అఫోర్డబిలిటీ. అంటే రైతుకు అందుబాటు ధరలో రావాలి. కరెక్ట్. అప్పుడే ఏ టెక్నాలజీకైనా సార్థకత. కరెక్ట్. సో అప్పుడు ఈ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి, కానీ ఎక్స్పెన్సివ్ ఒకటి, రెండోది అందుబాటులో లేవు. వాళ్ళు ప్రోడక్ట్ని అమ్మేసి సపోర్ట్ ఇవ్వకపోతే ఫార్మర్స్కి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఇచ్చినా మేము చూసింది ఏంటంటే వాళ్ళు యూజ్ చేయడం రాదు. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఆన్సర్ చేసే మనిషి ఉంటేనే మనకి దాని తాలూకు అవుట్పుట్ వస్తుంది. సో అది ఆలోచించి మనము మార్కెట్లో ఏ ప్రైస్లో ఉందో అంతకంటే లోయెస్ట్ ప్రైస్కి మనం మార్కెట్లో వాళ్ళు ఇచ్చే ఫంక్షనాలిటీ కంటే మనం ఎక్కువ ఇవ్వగలం, బెటర్ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్ ఇష్యూ, చాలా మందికి ఇంగ్లీష్ అర్థం కాదు. సో అందుకోసం మనం మల్టీ లాంగ్వేజ్ తెలుగు కూడా మనము వాళ్ళకి మెసేజ్లు కానీ కాల్ కానీ చేసేటప్పుడు. రెండోది, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేవు. స్మార్ట్ ఫోన్ లేనివాడు రెగ్యులర్ ఫోన్తో కూడా యూజ్ చేయగలగాలి.
సో ఒక ఎస్ఎంఎస్ చేస్తూ కూడా మనం మోటార్ ఆన్ చేసుకునేటట్టు, లేకపోతే ఒక కాల్ చేస్తూ కూడా మోటార్ ఆన్ చేసుకునేటట్టు చేయాలి. సో అవి చేసాం. తర్వాత మూడోది ఏంటంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనేది అలర్ట్స్ రావాలి. సో మనం ఒక ఎస్ఎంఎస్ టెక్నాలజీ డెవలప్ చేసాం, ఒక ఇంజిన్ లాంటి, దాంతో అది వాళ్ళకి మెసేజ్లు వచ్చేటట్టు. సో ఇది ఒక బేస్ ప్లాట్ఫామ్ చేసాం. చేసి ఇంకొకటి ఏంటి అంటే మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్కి ఈ ఫంక్షనాలిటీ కొంతవరకు ఉన్నా కూడా వేరే ఏ పనులు దీంతో చేయలేరు. ఓకే, కొంత సిమిలారిటీస్ ఉన్నా కూడా అవి అక్కడి వరకే పరిమితం, దీంతో ఇంకా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు అనేది మా ఐడియా. ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ మోటార్ మేనేజ్మెంటే కాకుండా వేరే ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ ఉంది, మనం అక్కడికి రాత్రిపూట వెళ్ళాలంటే లైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకోవాలి. సో వెళ్ళే వరకు మనకి ఛాలెంజ్ కనిపించదు సరిగ్గా. సో మనం అది ఫోన్ నుంచి ఆన్ చేసుకుంటే మనం వెళ్ళే ముందు ఆన్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. అది చేస్తే బెటర్ అంటే అది యాడ్ చేస్తాం. అట్లాగే చాలామంది ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటబుల్స్ చేసే వాళ్ళకి కోతుల బాధ, యానిమల్స్ కేర్ ఉంటుంది, అది చాలా పెద్ద సమస్య చాలా జిల్లాల్లో. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళందరికీ ఏం కావాలి, వాళ్ళందరికి ఒక వాయిస్ ఆర్టిఫిషియల్గా మనం జనరేట్ చేస్తాం. సో అది మనకి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని యానిమల్ సౌండ్స్ భయపడతారు. ఫర్ సపోజ్ కోతులు, కుక్కలకు భయపడతారు. కరెక్ట్. సో అట్లా ఆ సౌండ్స్ని కూడా మనం ప్లే చేసుకునేటట్టు మనం ఈ ప్లాట్ఫామ్లో ఇదే ప్లాట్ఫామ్లో చేయాలని చేసాము. ఆ సౌండ్స్ కూడా ఏంటి, ఒక సౌండ్కి అలవాటైపోతుంది. అలవాటైనప్పుడు ఇంకా మళ్ళీ అది భయపడదు. కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అది అప్డేట్స్ ఇస్తారు. సో అందుకోసం ఇది మన సొల్యూషన్ మొత్తం క్లౌడ్ బేస్డ్. కాబట్టి మనం అక్కడ మనం సౌండ్లు మార్చుకుంటా పోతే వేరే సౌండ్లు ప్లే చేయొచ్చు అట్లా. అదే కాకుండా ఇప్పుడు కూరగాయలు వాళ్ళు చేసే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ దమ్ డ్రిప్ యూజ్ చేస్తున్నారు. డ్రిప్ సౌకర్యం ఉంటుంది, లేదా స్ప్రింక్లర్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు వాళ్ళు జోనింగ్ చేసుకుంటారు. జోన్ వైజ్ ఎంత వాటర్ ఇవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించుకొని దాన్ని బట్టి గేట్ వాల్స్ పెట్టుకొని ఇక్కడ 30 నిమిషాలు, ఇక్కడ 40 నిమిషాలు ఇవ్వాలి. అక్కడ పెద్ద సమస్య ఏంటి అంటే లేబర్. ఇప్పుడు లేబర్ షార్టేజ్ చాలా. అదే కాకుండా వాడు చేసాడా లేదా అనేది తెలియదు. ఇప్పుడు ఒక మనిషిని పెడతారు, మనము ఎక్కడో ఉంటాము, వాడు అరగంటకి అది మార్చాడా లేదో తెలియదు. ఈ చెట్లు తలకు ప్రొడక్టివిటీ మొత్తం వాటర్ బేస్డ్. వాటరే కాకుండా ఇప్పుడు ఫెర్టిలైజర్ కూడా అదే విధంగా డ్రిప్ ద్వారా ఇవ్వడం మంచిదనేది గవర్నమెంట్ కానీ సంస్థలు కానీ చెప్తున్నాయి. సో సేమ్ థింగ్ ఫెర్టిలైజర్ కూడా టైంకి తగ్గిస్తుంది. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు ఇప్పుడు. సో దట్ అదే సేమ్ దాంట్లో ఓ 10 మినిట్స్ ఇక్కడ 10 మినిట్స్ ఇస్తే ప్రతి చెట్టుకి కరెక్ట్గా ఫెర్టిలైజర్ వెళ్తుంది అనేది కాన్సెప్ట్. సో ఇవన్నీ కరెక్ట్గా అవ్వాలంటే అది టైమింగ్లు, ఆ గేట్ వాళ్ళు మార్చడాలు కరెక్ట్గా అయితేనే అయినట్టు. సో ఇప్పుడు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది ఆలోచించే ఇది మనం డ్రిప్ ఇచ్చాం కానీ వాళ్ళకి లేబర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు యూజ్ చేయలేకపోతున్నారు చాలామంది. దానివల్లనే వాళ్ళు ఆటోమేషన్ అనేది యాడ్ చేశారు. అది యాడ్ చేయకముందు మనం ఈ ప్లాట్ఫామ్లో ఆటోమేషన్ కూడా ఇంక్లూడ్ చేసాం. అన్నిటిని ఇది ఇన్బిల్ట్ చేసుకొని ఉన్నది మనకి డివైస్. సేమ్ డివైస్ ఈ మొబైల్ స్టార్టర్ మొబైల్ స్టార్టర్ అనేది మనం పెడుతున్నాం. మొబైల్ స్టార్టర్ అని అంటున్నాం కానీ మొబైల్ స్టార్టర్ అనేది ఒక బేస్. అంటే ఇది ఆన్ ఆఫ్ మాత్రమే కాదు, ఇన్ని రకాల పనులన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకున్న పనులన్నీ ఇది చేస్తుంది, అన్నీ ఇదే చేయగలదు. సో దీనికే మనం గేట్ వాల్స్ కూడా కనెక్ట్ చేస్తే, గేట్ వాల్స్ కూడా అవి ఏంటంటే సోలనాయిడ్ వాల్స్ ఉంటాయి. సో ఆ సోలనాయిడ్ వాల్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్గా ఆపరేట్ చేయొచ్చు. మరి ఇప్పుడు ఒక రైతు తన పొలంలో ఈ స్టార్టర్ పెట్టుకున్నారనుకోండి, ఈ మొబైల్ స్టార్టర్ పెట్టుకొని ఎక్కడున్నా కూడా, దేశంలో ఎక్కడున్నా కూడా అక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ వాల్స్ పెట్టుకుంటే మనం డ్రిప్ ఇరిగేషన్ సెటప్ ఉంటే మనం నీళ్లు కూడా ఎక్కడికక్కడ పారించుకోవచ్చు అంటారు. పారించుకోవడం మనం టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలా అయితే మనం ఫార్మర్ మన లేబర్కి చెప్తాము, ఇక్కడ ఒక అరగంట పెట్టరా, ఇక్కడ 40 నిమిషాలు పెట్టి, ఇక్కడ 20 నిమిషాలు పెట్టి అని చెప్తాం కదా, అది మొత్తం మనం ఫోన్లోనే సెట్ చేసేయచ్చు ఒక స్కెడ్యూల్ లాగా. సో ప్రతిరోజు అలా చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఆర్ ఇది అరగంట అయిన తర్వాత ఇది అరగంట అయిన మళ్ళీ ఇది అరగంట చేయాలనుకుంటే, ఇప్పుడు పామ్ ఆయిల్ వాళ్ళు రొటేషన్లో చేస్తారు. సో వాళ్ళకి ఇక్కడ 4 జోన్స్ ఉన్నాయంటే ఒక జోన్ ఒకసారి ఎందుకు ఒక జోన్ ఒకసారి 4 జోన్లకి ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు, కానీ వాటర్ అంత ఉండదు. ఇప్పుడు ఒక 2 ఇంచీలు పైప్ పెట్టామంటే ఒక క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక దానికి ఇచ్చిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకో దానికి ఆ రొటేషన్ అనేది ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే సిస్టంలో మనము కన్ఫిగర్ చేసేస్తే అది కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఒక లేబర్ చేశారనుకోండి, ఇప్పుడు డ్రిప్పులో మెయిన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా క్లోజ్ చేసి మనం ఆన్ చేసి ఇది క్లోజ్ చేసి ఉంచామనుకోండి, అది బర్స్ట్ అయిపోతాయి. మళ్ళీ దానికి ఇంకొక ప్రెషర్ రిలీజ్ వాల్వ్ అని పెట్టి టెక్నాలజీ పెడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది అలౌ చేయదు. సిస్టమ్కి ఇది ఆన్ అయితేనే ఇది ఆన్ అవ్వాలని, లేకపోతే ఇది ఆఫ్ అవ్వకుండా ఇది ఆన్ చేయకూడదని ఇవన్నీ మనము రూల్స్ పెట్టేస్తున్నాం. సో మనకి ఫార్మర్ ఏదైనా మొబైల్ మీద చెప్పినప్పుడు అది క్లౌడ్కి వెళ్ళి ఆ రూల్స్ అన్ని చెక్ చేసుకుని ఓకే రూల్స్ ప్రకారం ఉంది అంటేనే అది డివైస్ పంపిస్తుంది, పనిచేస్తుంది. సో మనకి సేఫ్టీ కూడా అనమాట.
సేమ్ థింగ్ ఇప్పుడు ఇది మోటార్ది కూడా అంతే. ఇప్పుడు మోటార్ది కూడా ఇప్పుడు ఒకవేళ ఒక ఫేజ్ పోయింది అనుకోండి, ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ ఉంటేనే మోటార్ నడుస్తుంది, నడవాలి. 2 ఫేజ్ ఉంటే నడవదు, మనం ఆన్ చేసినా కూడా కొన్నిసార్లు నడుస్తుంది అంటే ఆ నడిచినా పాడైపోతుంది, ఖరాబ్ అయిపోతుంది కదా. అలా అవ్వకుండా మనం ఏం చేస్తాం, 3 ఫేజ్ ఉంటేనే నడిపిస్తాం. రెండోది ఒక వోల్టేజ్ రేంజ్లో ఉంటేనే రన్ చేస్తాం. వోల్టేజ్ అంతకంటే తక్కువ అయితే రన్ చేయకుండా మెసేజ్ ఇస్తాం. సో ఫేజ్ ఫెయిల్యూర్ అయినా, ఫ్యూజ్ ఫెయిల్యూర్ అయినా, ఓవర్ వోల్టేజ్ అయినా, లేకపోతే ఇప్పుడు ఇసుక వచ్చింది అనుకోండి, వాటర్ డ్రై రన్ కూడా అవుతుంటది కొన్నిసార్లు, డ్రై రన్ కూడా అవుతుంది. ఇసుక వస్తే ఏమవుతుంది, ఒక్కసారి సడన్గా కరెంట్ కన్సంప్షన్ పెరిగిపోతుంది. అట్లా సిస్టమ్ తెలిసిపోద్ది, అంటే సంథింగ్ థిక్ మెటీరియల్ వచ్చింది అని ఆఫ్ చేసేస్తుంది మళ్ళీ, ఎందుకంటే ఇసుక వచ్చినా ఆగిపోవాలి. సేమ్ థింగ్ వాటర్ రావట్లేదు అనుకోండి, గాలి వస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కరెంట్ కన్సంప్షన్ తగ్గుతుంది. సో సిస్టమ్ తెలిసిపోతుంది. సో అది కూడా కరెంట్ రేంజ్ కూడా ఉంటుంది అన్నమాట. సో అట్లా టెక్నాలజీ, బిజినెస్, ప్రాసెస్, ఫార్మర్, ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఒక సేఫ్ సొల్యూషన్. మోటార్ సేఫ్గా ఉంటుంది, మనకి ఈజీగా అవుతుంది, అండ్ కరెక్ట్గా అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్తుంది, ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తుంది. ఇప్పుడు ఒక మొబైల్ స్టార్టర్కి ఎన్ని వాల్వ్స్ వరకు పెట్టుకోవచ్చు సార్ మనం? ఇది టెక్నికల్గా అయితే లిమిట్ లేదండి. ఈ మనం ఇప్పుడు బేసిక్ మన డివైస్ ఏది ఇస్తామో దానికి 4 వాల్వుల వరకు పెట్టుకోవచ్చు. ఇంకా అడిషనల్ వాల్వ్స్ పెడితే దీనికి ఒక యాడ్ ఆన్ డివైస్ పెడతాం. సో యాడ్ ఆన్ డివైస్ పెట్టి అందులో మళ్ళీ ఇంకొక 8 వరకు పెట్టుకోవచ్చు, 12 అవుతాయి మొత్తం. సో అది pretty much అన్ని మనకి ఫార్మర్స్కి కవర్ అయిపోతుంది, ఒక 12 వాల్వ్స్ వరకు వర్క్ అవుతుంది. అదే కాకుండా ఒకవేళ వాళ్ళకి 2 మోటార్లు ఉన్నాయనుకోండి, అదే ఫామ్లో 2 మోటార్లు ఉన్నాయి, ఎందుకంటే 2 ఉన్నాయి, ఆ రెండింటివి ఒక దాంట్లో ఒక సంపులో వాటర్ వచ్చి అక్కడ నుంచి పెట్టుకుంటారు. ఎందుకంటే బోర్లో ఎక్కువ లేవు అనుకోండి, నీళ్ళు 2 బోర్లు పెట్టుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఆ రెండింటిని మేనేజ్మెంట్ కూడా మనం దీని ద్వారానే మల్టీ మోటార్ అని కాన్సెప్ట్. సో ఆ రెండింటికి డిస్టెన్స్ మీద డిపెండెంట్. అది ఒక 100 మీటర్ల వరకు ఉంటే వైఫైలోనే వర్క్ అయిపోతుంది, 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే ఇంకో టెక్నాలజీ లోరా అనేది యూజ్ చేస్తాము. సో బట్ ఆ యాడ్ ఆన్ డివైస్ అక్కడ పెడతాం, అంటే మొత్తం మళ్ళీ పెట్టక్కర్లేదు. అండ్ ఇవన్నీ కూడా ఒక సిమ్తోనే పని అయిపోతుంది. సో మనకి ప్రతి డివైస్కి ఒక సిమ్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని మెయిన్ డివైస్కి సిమ్ ఉంటుంది, మిగతా డివైస్లని దీన్నే యూజ్ చేసుకుంటే కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు సిమ్ అనేది వేసుకుంటాం కదా, ఈ సిమ్ తోనే మనం ఇదంతా నడిపిస్తాం. కరెక్ట్. మరి వైఫై అవసరమా? మరి ఇప్పుడు ఈ సిమ్ అవసరం, ఓన్లీ సిమ్ వేసుకుంటే పని అవుతుందా, లేకపోతే వైఫై కంపల్సరీ? వైఫై అవసరం లేదు, ఓన్లీ సిమ్ వేస్తే పనిచేస్తుంది. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ లాగా, మొబైల్ ఫోన్లో వైఫై లేనప్పుడు మనం సిమ్తోనే వాడుతుంటాం, అట్లనే పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఫామ్లో ఆల్రెడీ వైఫై ఉందనుకోండి, ఇంకా సిమ్ పెట్టక్కర్లేదు దీనికి, ఇది ఓన్లీ వైఫై మీద కూడా పనిచేస్తుంది. ఏదో ఒక రకంగా ఈ డివైస్ ఇంటర్నెట్లో కనెక్ట్ అవ్వాలి. సో అది సిమ్ ద్వారా అవుతుంది, లేకపోతే వైఫై ద్వారా అవుతుంది. నేను చెప్పింది ఇందాక యాడ్ ఆన్ డివైస్ అనేది దానికి దీనికి వైఫై, అది సెపరేట్, దానికి దీనికి సంబంధం యాడ్ చేసుకోవడానికి దాని ఇంటర్నల్గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటుంది, అందులో ఆ డివైస్లు వస్తాయి. ఇప్పుడు వాల్స్ పెట్టుకోకుండా కేవలం ఈ మొబైల్ స్టార్టర్ మాత్రమే రైతు తీసుకోవాలనుకుంటాం, అప్పుడు రైతుకు ఏమేమి ఇస్తారో అప్పుడు ఇదేం పనిచేస్తారు? ఇప్పుడు వాల్వ్స్ లేవు, కేవలం ఇది ఒకటే, కేవలం అదొకటే వచ్చినప్పుడు వాళ్ళు ఒక మనం అదే ఇందాక చెప్పినప్పుడు బల్బ్ వరకు మేనేజ్ చేసుకోవచ్చు. ఎన్ని పెట్టుకోవచ్చు సార్? ఇప్పుడు మనకి దీనికి 4 వాల్వులు అన్నాం కదా, టెక్నికలీ అక్కడ వాల్వ్ అయినా పెట్టచ్చు, లేదా ఒక బల్బు కూడా పెట్టుకోవచ్చు. సో 4 బల్బుల వరకు కూడా మేనేజ్ చేసుకోవచ్చు లెక్క ప్రకారం. అదే కాకుండా వాళ్ళు మల్టీ మోటార్ అంటే ఇంకొక మోటార్ ఉంటే ఒక యాడ్ ఆన్ డివైస్ పెట్టి పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఆడియో సిస్టమ్ చెప్పినట్టు యానిమల్స్ కేర్. సో దీనికి ఇంకో చిన్న డివైస్ కనెక్ట్ చేస్తారు, ఆ డివైస్ నుంచి ఆడియో వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ కూడా పాసిబుల్ అయింది ఈ ఒక్కదాంతో. ఇప్పుడు లైట్స్ పెట్టుకోవచ్చు అన్నారు కదా మీరు, 4 లైట్స్ వరకు. ఇప్పుడు రైతులు చాలా వరకు పంట పొలాల్లో లైట్ ట్రాప్స్ పెడతారు కదా, నైట్ పూట లైట్ పెట్టి ట్రాప్స్ పెడతారు, దాన్ని పని చేసుకోవచ్చు. 100% పెట్టింది. సో మన లైట్ అన్నది ఒక యానిమల్స్ కేర్ కూడా పెడతారు కొంతమంది, పురుగులను అట్రాక్ట్ చేస్తారు. కరెక్ట్, అదొకటి. ప్లస్ ఒక లైట్ ఉంది అంటే యానిమల్స్ కూడా రావు కొన్నిసార్లు. సో అంటే ఒక్కొక్క యానిమల్స్ కేర్కి ఒకటి ఆడియో అవ్వచ్చు, లేకపోతే లైట్ కూడా అవ్వచ్చు, అట్లా కూడా వాడుకోవచ్చు. ఈ లైట్ అనేది దేనికైనా వాడుకోవచ్చు. కేవలం ఈ స్టార్టర్ విషయానికి వస్తే ఇది బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్? ఇది ఇప్పుడు మనము 6,500 రూపీస్ బేసిక్ ప్రైస్ ఉంది. అది కాకుండా సిమ్ దగ్గర ఇప్పుడు ఒక ఐఓటీ సిమ్, ఇందులో అయితే ఐఓటీ సిమ్తో కూడా వర్క్ చేస్తుంది ఇది. సో రెగ్యులర్ సిమ్ వేసుకుంటే మనకి రీఛార్జ్, రెగ్యులర్ సిమ్ అంటే నెలకి 200-300 ఖర్చు ఈజీగా అవుతుంది. ఐఓటీ సిమ్ అంటే ఏంటి? ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిమ్. ఇది మనకి ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, జియో వాళ్ళు కూడా కంపెనీస్ ఇలాంటి డివైసులు డెవలప్ చేసే కంపెనీస్కి
వాళ్ళు సిమ్లు ఇస్తారు, ఇండివిజువల్ పర్సన్స్ కి ఇవ్వరు. ఓకే. సో మన కంపెనీ ద్వారా అది సిమ్ పెట్టి మనం ఇచ్చి దానికి రీఛార్జ్ ఏమైతే ఉందో అది లెస్ దెన్ 1000 రూపీస్లో పర్ ఇయర్ రీఛార్జ్ అయిపోతుంది. సంవత్సరానికి 1000 రూపాయలు కడితే సరిపోతుంది, కరెక్ట్. సంవత్సరం మొత్తం నడిచిపోతుంది. కరెక్ట్. వాల్వ్స్ కూడా యూజ్ చేసే వాళ్ళకి 1500 రూపాయలు అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి డేటా యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ మోటార్ మేనేజ్మెంట్కి మాత్రం 1000 రూపీస్లో అయిపోతుంది, ఎందుకంటే అది ఎంత డేటా బేస్డ్, అవి కాలింగ్ పని చేయవు, ఓన్లీ డేటాకే పనిచేస్తుంది. కాల్స్ రిసీవ్ చేసుకుంటుంది. మరి కాల్స్ కూడా కావాలంటే కరెక్ట్, కాల్స్ రిసీవ్ చేసుకుంటుంది, కాల్స్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇందులో డివైస్లో సిమ్ పెడతాము, మనకు ఫార్మర్ కావాలంటే కాల్ చేసి యూజ్ చేసుకోవాలంటే అది ఇన్కమింగ్, ఈ సిమ్కి ఇది ఇన్కమింగ్, అది పనిచేస్తుంది. అవుట్ గోయింగ్ పనిచేస్తుంది, వాడు తీసుకెళ్ళి ఫోన్లో పెట్టాలంటే పనిచేయదు, అది బేసికల్. మనం కాల్ చేసి దాన్ని రన్ చేయించుకోవచ్చు సిమ్తోని. కరెక్ట్. అయితే అది సో కాల్ చేసి రన్ చేసుకోవచ్చు, SMS చేసి రన్ చేసుకోవచ్చు, ఇవన్నీ పనిచేస్తుంది ఆ 1000 రూపాయల IoT సిమ్. SMS కూడా మీరు అన్నారు కదా, మెసేజ్ తోని పనిచేస్తుంది, కాల్ తోని పనిచేస్తుంది, మొబైల్ యాప్ తోని పనిచేస్తుంది, మూడు పనిచేస్తుంది. ఇదే సిమ్ పనిచేస్తుంది, 3 విధాలా పనిచేస్తుంది. అదే సిమ్ అది. అదే మీరు అన్నారు ఇంతకుముందు చిన్న ఫోన్లు ఉంటాయి కదా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కాకుండా ఆ ఫోన్ తోని ఎట్లా SMS కానీ కాల్ కానీ. కరెక్ట్, అక్కడ మొబైల్ యాప్ ఉండదు. కాకపోతే వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు దీనికి ఒక నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే అది చెప్తుంది డయల్ 1 ఫర్ స్టార్ట్, డయల్ 2 ఇప్పుడు స్టేటస్ చెప్తుంది. ఫస్ట్ ఇప్పుడు మోటార్ రన్నింగ్లో ఉంది లేకపోతే ఆఫ్లో ఉందని చెప్తుంది. మీరు ఆఫ్ చేయాలి, ఆన్లో ఉందనుకోండి ఆఫ్ చేయాలంటే డయల్ 1 అంటుంది, ఆఫ్లో ఉందనుకోండి ఆన్ చేయాలంటే డయల్ 1 అంటుంది. వాళ్ళు అక్కడ డయల్ చేస్తే అది అయిపోతుంది. అయిన తర్వాత అది సక్సెస్ఫుల్గా అయిన తర్వాత చెప్తుంది మీ మోటార్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంది. బేసిక్ మనము చిన్న ఫోన్ అనుకుంటాం కదా, దానికి ఈ స్మార్ట్ యాప్ ఇవన్నీ వచ్చి సేమ్ ప్రైస్, దీనికి ఏమైనా తక్కువ ఉంటుంది, దానికి ఏమైనా ఎక్కువ ఉంటుంది? కరెక్ట్. ఇప్పుడు దీనిలో బేసిక్ మనము ఫంక్షనాలిటీతో ఒక డివైస్ 5000 రూపీస్ కూడా ఇస్తున్నాం. సో నేను చెప్పింది ఇందాక అన్ని కలిపి స్మార్ట్ ఫోన్ లో కూడా యాప్ తో కరెక్ట్ అన్ని ఆల్ ఫంక్షనాలిటీస్ కలిపింది అది 6500. బేసిక్ అది 5000 రూపాయల నుంచి 5000 రూపాయలు ఎవ్రీ ఇయర్ మనము 1000 రీఛార్జ్ కి సంబంధించి మనం ఎక్స్ట్రా కట్టాలి. ఇదంతా ఇప్పుడు రైతు తీసుకువెళ్ళాడు, చాలా రకాల సందేహాలు వస్తాయి, ఎట్లా కమ్యూనికేట్ అనేది? మనకి ఇక్కడ ఇప్పుడు 7 days a week సపోర్ట్ ఉంటుందండి. మెయిన్ ఇందాక చెప్పినట్టు దట్ వాజ్ ద మెయిన్ గోల్, ఎందుకంటే కస్టమర్స్ ఫార్మర్స్ కాబట్టి వాళ్ళు కాల్ చేసి అడుగుతారు, వాళ్ళు అన్ని చదివి తెలుసుకోలేదు, వాడే క్రమంలో చాలా ఎదురైతే ఉంటాయి. సో వాళ్ళు మన అవైలబిలిటీ మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఆల్ 7 days, ఓన్లీ సండే మాత్రం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 3 or 4 వరకు ఉంటుంది. అండ్ హాలిడేస్లో కూడా మనము మోస్ట్ ఆఫ్ ద టైం సపోర్ట్ ఇస్తున్నాము. ఒక సంవత్సరంలో ఒక 4-5 సెలవుల రోజుల్లోనే ఫుల్ అది కూడా ఆ రోజుల్లో కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఉంది, ప్రతి ఒక్క ఫార్మర్ని ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టాం. ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం వచ్చినా చర్చించవచ్చు. చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఒకళ్ళు ప్రాబ్లం పెడితే ఇంకొక ఫార్మర్ ఆన్సర్ చెప్తారు. సో ఆ రకంగా అది కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ గ్రూప్లో ఏ రోజైనా హాలిడే రోజు కూడా మనం సపోర్ట్ చేస్తాం. మనకు ఫోన్ కాల్ చేసి సపోర్ట్ చేసేది ఈ 7 days ఈ స్పెసిఫిక్ టైమ్స్లో ఉంటుంది, మిగతా టైమింగ్లో వాట్సాప్ గ్రూప్లో సపోర్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు మనకి మొబైల్ బేసిక్ స్టార్టర్కి 5000 నుంచి 6500 వరకు కాస్ట్ ఉంది కదా, ఎంత వారంటీ ఎట్లా ఇస్తున్నారు దీనికి సంబంధించి? దీనికి మనము మ్యానుఫ్యాక్చర్ వారంటీ అంటారు కదా, అంటే మనం ఈ డివైస్లో ఉన్న కాంపోనెంట్స్ని మనము వారంటీ ఇచ్చేది 1 year వరకు ఇస్తున్నాము. బట్ సపోర్ట్ అనేది మనం కంటిన్యూస్గా ఇస్తున్నాం, అంటే 1 year తర్వాత కూడా ఏదైనా ఇష్యూ వస్తే మనం సపోర్ట్ చేస్తాం. కాకపోతే స్పేర్ పార్ట్స్కి దే హ్యావ్ టు పే అప్పుడు 1 year తర్వాత. ఈ 1 yearలో కూడా అది ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయినా, బికాజ్ వాళ్ళు వైరింగ్ సరిగ్గా చేయకో ఒక వైర్ ఒకటి టచ్ అయ్యో షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా మనం మధ్యలో ఒక ఫ్యూజ్ పెట్టి వీఆర్ ట్రైంగ్ టు సేఫ్ గార్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ అయినా కూడా షార్ట్ సర్క్యూట్ అయింది, లేదా అది కింద పడిపోయింది, లేదా ఎలకల లోపలికి వెళ్ళిపోయి ఏమైనా జరిగిందనుకోండి, షార్ట్ సర్క్యూట్ అయ్యింది అనుకోండి, అలాంటి వాటికి మాత్రం మనం సపోర్ట్ చేయం. అది కాకుండా డివైస్ పరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే 100% వీ గివ్ ఇట్ ఫ్రీ సపోర్ట్ ఫర్ ద ఫస్ట్ 1 year. ఆఫ్టర్ దట్ మనం స్పేర్ పార్ట్స్ ఏవైతే మారుతామో దానికి కాస్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు కనెక్షన్స్ ఎట్లా ఇవ్వాలనేది మీరు చెప్తుంటారు, గైడ్ చేస్తారు? కరెక్ట్, చేస్తాము. మెజారిటీ ఏంటి అంటే ఒక వీడియో ఉంది, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కటి ఇందులో కలర్ కోడెడే. ఆ వీడియోలో క్లియర్గా ఈ కలర్ కోడ్ది ఇక్కడ పెట్టాలి, ఈ కలర్ కోడ్ది ఇక్కడ పెట్టాలని క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పుంటుంది. సో 90% ఫార్మర్స్, ఇప్పుడు ఈ 2000 చిల్లర అంటే మోర్ దెన్ 2000 ఫార్మర్స్ ఉన్నారు, అందులో 90% మంది వాళ్ళ మట్టి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు. కొంతమందికి మనం వర్చువల్గా మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, అది ఇస్తాం ఫ్రీగా. మనకి షెడ్యూల్ చేసుకుంటారు ముందే, 2 days బ్యాక్ ముందే మనకి ఎల్లుండి పొద్దున్న 10 గంటలకు నా ఇన్స్టలేషన్ అని చెప్తే 10 గంటలకు వాళ్ళు వెళ్తే అక్కడ మనం వీడియో కాల్లో పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం.
అది కూడా కాని వాళ్ళకి కొంతమందికి వచ్చి సపోర్ట్ చేయాలంటే చేస్తాము. నేను ఆబ్వియస్లీ అది ఫార్మర్కి కాస్ట్ అవుతుంది. అవును. ఎందుకంటే ఒక మనిషి వెళ్ళి చేయాలంటే చేయడం కొద్దిగా కాస్ట్. ఇబ్బంది. సో మనం సింప్లెస్ట్ మెకానిజమ్స్ పెట్టాము, వీడియోస్ కూడా అన్నీ మనం అందరి యూజర్స్కి ప్రొవైడ్ చేస్తాము. అట్లనే అయిపోతుంది. ఇప్పుడు ఇప్పటివరకు ఎంతమంది సార్ రైతులు? దాదాపు 2200 వరకు ఉన్నట్టున్నారు మీ రైతులు, ఇది తీసుకెళ్ళిన రైతులు. కరెక్ట్. అంటే జనరల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో రిపేర్స్ అంటే? ఇప్పుడు రిపేర్స్ కంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా జనరల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి, అది వోల్టేజ్ ఎక్కువ వచ్చి ఆగింది అనుకోండి, వాళ్ళకి మెసేజ్ వస్తుంది కానీ అయినా వాళ్ళు కొన్నిసార్లు అర్థం కాదు, అడుగుతారు. లేకపోతే వాళ్ళు చేసి ఆన్ అవ్వలేదు అనుకోండి, కరెంట్ లేదు అక్కడ, అది కూడా మెసేజ్ ఇస్తుంది కానీ చూసుకోరు. సో అట్లాంటివి మోస్ట్లీ ఉంటాయి. లేనప్పుడు కొన్నిసార్లు ఇష్యూస్, ఇప్పుడు మోటార్ అంటే దీనిలో ఇష్యూ కాకపోయినా మోటార్లో ఇష్యూ ఉండొచ్చు. ఇప్పుడు మోటార్కి దీనికి కనెక్ట్ చేసిన దగ్గర అదొక మోటార్ స్టార్టర్ ఉంటుంది, దానికి మనం కనెక్ట్ చేస్తాం. ఆ స్టార్టర్లో చిన్న కాంపోనెంట్స్ ఏమైనా పోయినా కూడా ఇది ఆన్ చేస్తుంది, అది ఆన్ అవ్వదు. కాకపోతే అది ఆన్ అవ్వలేదని మనకు తెలుస్తుంది, ఎందుకంటే కరెంట్ కన్సంప్షన్ ఉండదు కాబట్టి తెలిసిపోతుంది. కానీ ఫార్మర్కి మనం అది తెలియక వాడు అక్కడది ఏం ప్రాబ్లం అనేది మనం చెప్తే వాడు వెళ్ళి వాళ్ళ పత్తి లేదా అంటారు వాటిని, అది మార్చేస్తే అది కాస్ట్ కూడా ఏమి ఉండదు కానీ ప్రాబ్లం తెలియదు. సో ఇట్లాంటి ఇష్యూసే ఎక్కువ ఉంటాయి. ఈ ఎలకల లోపలికి వెళ్ళే ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకోసమే మేము ఈ మేము గ్రూపుల్లో వాళ్ళకి ఎలకలు రాకుండా జాగ్రత్తలని మనం చెప్తా ఉంటాము. అయినా కూడా కొన్నిసార్లు అవి జరిగే ఉంటాయి. సేమ్ షార్ట్ సర్క్యూట్ కూడా కొన్నిసార్లు అవుతుంది. అంటే ఇప్పుడు ఒక 2000 మంది ఫార్మర్స్ ఉన్న దగ్గర నెలకు 3-4కి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు వైరింగ్ సరిగా చేయకో, ఇప్పుడు ఆ బాక్స్ సరిగా లేకపోవడం, దానిలో వాటర్ వెళ్ళిపోయి వర్షాకాలం తడవకుండా అంతే కదా. ఇది ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కాబట్టి మనకి మెయిన్ బాక్స్ సేఫ్టీ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ఎంత చెప్పినా కొంతమందికి అవుతుంటుంది. అట్లాంటి ఇష్యూసే వస్తాయి. ఇంకా అంతకంటే కొంతమందికి నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మనకి సిమ్ కాబట్టి వాళ్ళకి అక్కడ టవర్ ప్రాబ్లం వచ్చి నెట్వర్క్ రావచ్చు, అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. కొంతమందికి ఇప్పుడు మనము 3 ఉన్నాయి ఇక్కడ, ఎయిర్టెల్ ఉంది, ఐడియా ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది, జియో, 4 ఉన్నాయి యాక్చువల్లీ. మనం ఎయిర్టెల్ది పెట్టి పంపించాము, బట్ అక్కడ ఎయిర్టెల్ నెట్వర్క్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఐడియా పంపిస్తాం, మళ్ళీ ఇట్లా చేంజ్ చేస్తాం. ఏది పని చేయలేదు అంటే వాళ్ళ ఓన్ సిమ్ పెట్టుకోమంటాం. సో తెలియదు, అది కూడా పని చేయకపోతే దానికి మనం టెక్నాలజీ ఏం లేదు, ఎగ్జాక్ట్ ఒక ఫోన్ లాగానే. సో ఒక సిమ్ పని చేయకపోతే మనం ఏం చేయలేం, నెట్వర్క్ లేకుంటే పని చేయదు కదా ఇది. కాకపోతే ఇప్పుడు మనకి ఫోన్లో లాగానే కొన్నిసార్లు పోయి వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఛాలెంజ్ అవుతుంది. వాళ్ళు ఆన్ చేశారు, అది ఆన్ అయ్యింది కానీ అది వాళ్ళ మెసేజ్ రాలేదు, ఎందుకంటే సిగ్నల్ పోయినప్పుడు. సో అట్లాంటి ఛాలెంజెస్ కూడా వస్తుంటాయి. మోస్ట్లీ సిగ్నల్ ఛాలెంజెస్ కాకుండా మన టెక్నికల్ ఛాలెంజ్ ఏమీ లేదు, ఒక్క సిగ్నలే, మిగతాని వాళ్ళ అండర్స్టాండింగ్ ఇష్యూస్. సార్ ఇప్పుడు మనం దీనికి టైం సెట్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ గంట సేపు ఇప్పుడు నడవాలి, లేకపోతే మధ్యాహ్నం 1 గంట, నైట్ 1 గంట నడవాలి, అట్లా టైం సెట్ చేస్తాం. మధ్యాహ్నం కరెంట్ పోయింది, లేకపోతే ఎక్కడైనా ట్రాన్స్ఫార్మ్ కాలిపోయింది, రకరకాల సమస్యలతోని కరెంట్ రాలే, మళ్ళీ అది టైం క్యాలిక్యులేషన్ అదే తీసుకుంటుంది, మొత్తం చేసుకుంటుంది. ఇప్పుడు 2 గంటల నుంచి 3 గంటల వరకు మనం రన్నింగ్ పెట్టామనుకోండి, ఆ 2 గంటలకి ఆన్ అయిన తర్వాత 2:30 కరెంట్ పోయింది, అరగంట పోయింది అనుకోండి, ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడు ఆ మిగతా అరగంట అది కంప్లీట్ చేసుకుంటుంది. సో అది టైం మనం ఎంత టైం చెప్పామో అంత టైం అది కవర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి డివైజెస్ చాలా మంది సిటీలలో జాబ్ చేస్తున్నారు, తోటలు ఉన్న వాళ్ళు విదేశాలకు కూడా వెళ్తున్నారు పిల్లల దగ్గర. అప్పుడు ఈ లేబర్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ప్రతి దాపక మనిషి పోలేని పరిస్థితి, ఎక్కడి నుంచి ఉన్నా ఆటోమేటిక్గా ఆపరేషన్ చేసుకునే సిస్టమ్స్ అలా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఫార్మ్ ఓనర్స్ చాలా మంది ఉన్నారు, అట్లాంటి కస్టమర్లు కూడా మనకు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఫార్మర్సే, బట్ టెక్నోక్రాట్స్ ఇక్కడెక్కడో జాబ్ చేసుకుంటా ఫార్మ్ మేనేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక మనిషి మీద డిపెండ్ అయ్యేవారు ముందు, ఇప్పుడు అది అవసరం లేకుండా 100% ఇక్కడ నుంచే మేనేజ్ చేసుకుంటున్నారు. మనకి వాళ్ళకి తెలిసిపోతుంది, మొత్తం డేటా వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి హిస్టరీ కూడా చూపిస్తాం మనం ఫోన్లో. అంటే లాస్ట్ 1 మంత్ హిస్టరీ కూడా కనిపిస్తుంది, ఎప్పుడు ఆన్ చేసుకున్నాం, ఎప్పుడు ఆఫ్ చేసుకున్నాం మొబైల్ యాప్లో. అదే కాకుండా వాళ్ళు అదే డివైస్కి ఒక 4-5 కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పర్సన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఊర్లో ఉన్నారు, ఆయన కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఈయన కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అదే డివైస్కి. అంటే మనం 5 వరకు సెక్యూరిటీ అలౌ చేస్తాం. ఒక్క డివైస్కి సంబంధించి 5కి యాక్సెస్ ఇస్తాం, ఫోన్ అయినా మొబైల్ యాప్ అయినా. ఒకళ్ళు ఫోను ఒకళ్ళు మొబైల్ యాప్ కూడా చేసుకోవచ్చు. సో ఒక 5 యూజర్స్ వరకు పేరెంట్స్ కొంచెం తెలియకుండా ఇక్కడ పిల్లలు కూడా కొంచెం ఇట్లా ఫలానా అని చెప్పొచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ రెగ్యులర్ ఫోన్ చేస్తే రింగ్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, మొబైల్ యాప్ ఉంది, వాడు చూసుకోవచ్చు. సరే ఇప్పుడు ఉరుములు మెరుపులు ఇట్లా వస్తుంటాయి కదా, పిడుగులు పడే ఛాన్స్, అట్లాంటప్పుడు ఈ డివైస్ ఏమైనా
అట్రాక్ట్ చేస్తుందా వాటిని? అంటే అలా మేము కూడా చాలా విన్నామండి, కానీ ఆ ఇష్యూ మాకు అంతగా కనపడలేదు. మేబీ ఇక్కడ మేము ఒక ఈ ఈ దీనికి మెయిన్ డివైస్కి కనెక్షన్ పెట్టే దగ్గర ఒక ఫ్యూజులు పెట్టాం. సో ఆ ఫ్యూజులు కూడా మనం ఎక్స్ట్రా ఇస్తాం ఫార్మర్కి ఇన్స్టలేషన్ అయిన తర్వాత. సో ఆ ఫ్యూజులు కొన్నిసార్లు పోతుంటాయి. సో మేబీ అది పోతుందా నాకు ఐడియా లేదు. బట్ ఆ ఇష్యూ అయితే నుంచి అంటే దాదాపు 2200 మంది పైగా ఉన్నారు కదా, ఏమైనా ఇట్లాంటి కంప్లైంట్ వచ్చిందా? ఏం రాలేదు. సరే, ఇప్పుడు ఇలాంటి డివైజెస్ ఎక్కడో హైదరాబాద్ నో ఇతర ప్రాంతాల్లో ఉండి ఈజీగా హార్టికల్చర్ క్రాప్స్ మనం చేసుకోవచ్చు. ఒక 4 వాల్స్ పెట్టుకొని ఈ డివైస్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. మరి వరి ఇట్లాంటి పంటలకేమో ఎప్పుడు తడించుకుంటూ ఉండాలి కదా, వాటికి కూడా వాటికి యాక్చువల్గా ఇంకా యూస్ఫుల్ అండి. ఎందుకంటే అది రోజు మీరు అన్నట్టు రోజు వాటర్ ఇవ్వాలి కాబట్టి అది ఒక షెడ్యూల్ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఆ టైంకి వాటర్ ఇచ్చేస్తుంది. వాల్స్ ఏమి ఉండదు, ఓన్లీ డివైస్ మోటార్ని కనెక్ట్ చేసి ఓన్లీ మోటార్ కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వాల్స్ కూడా హార్టికల్చర్ అయితే మనం డ్రిప్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి వాల్స్ అవసరం. కరెక్ట్. ఈ వరి ఇట్లాంటి జస్ట్ మోటార్ కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అదే కాకుండా మేము యాక్చువల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకొని, ఎందుకు అంటే ఇప్పుడు మన రైస్ పండించే విధానం ఏదైతే ఉందో, మనం పూర్తిగా నీళ్లు పెట్టి రైస్ పండిస్తున్నాము. దానివల్ల యాక్చువల్గా మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకి యుఎన్లో కూడా కంప్లైంట్ వచ్చింది. ఈ మొబైల్ స్టార్టర్ పెట్టుకొని ఒక 4 వాల్స్ పెట్టుకోవాలనుకోండి, అంటే ఈజీగా ఒక 3-4 ఎకరాలు అయితే చేసుకోవచ్చు కదా ఒక రైతు. కరెక్ట్. ఒక హెక్టర్కి యాజ్ పర్ గవర్నమెంట్ హార్టికల్చర్ పాలసీ 2 నుంచి 3 వాల్లు ఉంటాయి ఒక హెక్టర్. ఒక హెక్టర్ 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలకి ఒక 4 వాల్స్ పెట్టుకుంటే 3 ఎకరాల దాకా ఈజీగా వస్తుంది. 3 నుంచి 4 ఎకరాల వరకు ఉంటుంది, చేసుకోవచ్చు. ఇప్పుడు పామాయిల్ వాళ్ళు మోస్ట్లీ 4 ఎకరాలు బేస్ లేని వాళ్ళకి 4 to 5 acres చేస్తారు. వాళ్ళకి 3 to 4 వాల్స్ 4 వాల్స్. సరే, ఇప్పుడు ఈ డివైస్ ద్వారా మనం వాటర్ pH ఎంత ఉంది అవి కూడా తెలుసుకోవచ్చా? 100% అండి. అంటే బేసికలీ ఇందాక చెప్పినట్టు ఒక 4 మనం కనెక్ట్ చేసుకొని 4 మేనేజ్ చేయొచ్చు అన్నప్పుడు అది సెన్సర్ అవ్వచ్చు, అదొక బల్బ్ అవ్వచ్చు, అదొక వాల్వ్ అవ్వచ్చు. సో ఒక సెన్సర్ పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ మాయిశ్చర్ తెలియాలనుకోండి, సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ పెడతాం. వాటర్ pH తెలియాలనుకోండి, మనం వాటర్ పైప్లో పెట్టిన సెన్సర్ది డేటా వస్తుంది. అట్లా మనం ఏది కావాలంటే అది పెట్టచ్చు ఇందులో. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తుంటే దాన్ని కూడా దీంట్లో 100% అదే ఐడియా. ఇప్పుడు మనం ఇది ప్లాట్ఫామ్ కింద డెవలప్ చేసాం. ఇది ఒక స్పెసిఫిక్గా దీని గురించి అని కాకుండా ఒక ప్లాట్ఫామ్ కింద చేసాం. సో కాబట్టి దీనికి ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. దానికి ఏంటంటే అంటే జస్ట్ ఒక టెక్నికల్గా చెప్పాలంటే ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈచ్ సెన్సర్ వర్క్స్ అనే డిఫరెంట్ ప్రోటోకాల్, డిజిటల్ అని ఇంకోటని. సో ఇక్కడ మల్టిపుల్ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తాం. ఆ ప్రోటోకాల్ ఉన్నది కనెక్ట్ చేస్తే చాలు. క్లైమేట్ కండిషన్ ఎట్లా ఉంది, రెయిన్ పడదా ఇవన్నీ రెయిన్ సెన్సర్స్ ఇప్పుడు ఈ డివైస్ అనేది ఏపీ గవర్నమెంట్తో ఎంపానల్ అయింది. ఏపీ గవర్నమెంట్తో మీరు ఆల్రెడీ జస్ట్ ఎంపానల్ అయింది. ఎస్, జనవరిలో ఎంపానల్ అయింది. వాళ్ళు అక్కడ ఏం చెప్పారు, ఒక రెయిన్ సెన్సరు, ఫ్లో సెన్సరు అవి కూడా కనెక్ట్ చేయాలి. అండ్ సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ కూడా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు జోనింగ్ చేసుకున్నాం హార్టికల్చర్లో. ఈ జోన్లో ఇప్పుడు వర్షం పడ్డది, మనకి ఎగ్జాక్ట్గా ఎంత వాటర్ పడిందో తెలియదు, నెక్స్ట్ రోజుకి మనం ఎంత వాటర్ వేయాలో తెలియదు. ఇప్పుడు ఆ సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ ఉందనుకోండి, దాన్ని బట్టి మనము ఎంత వాటర్ ఇవ్వాలనేది సద్వినియోగం అవుతాయి. ఇప్పుడు ఒక 4-5 ఎకరాల రైతులు, చిన్న రైతులు, సన్నకారు రైతులు ఉంటారు కదా, వాళ్ళకు ఒక స్టార్టర్తో పాటు ఒక 4-5 వాల్స్ ఉంటే సరిపోతాయా? అంతేనండి. ఇప్పుడు ఒక 4 to 5 acres అంటే ఒక 2 hectares అనుకోండి. 2 hectares అంటే 4 వాల్వ్స్తో వాళ్ళకి జోనింగ్ అయిపోతుంది, సరిపోతుంది. అంటే డ్రిప్ ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకే మనం మాట్లాడుతున్నాం కాబట్టి డ్రిప్ సెటప్ ఉన్నది, మనం ఓన్లీ వాళ్ళకు ఉండే మాన్యువల్ వాల్స్ తీసేసి మనం సాలినాయిడ్ వాల్వ్స్ పెడతాము, దానికి వైరింగ్ చేస్తాం. సో అది ఒక 40,000-45,000లో వాళ్ళకి 4 వాల్వ్స్ అండ్ మన డివైస్ పెట్టేయచ్చు. వాళ్ళకి ఇంకా ఎక్స్టెండెడ్ ఇప్పుడు ఇట్లానే pH సెన్సర్ పెట్టాలి, సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ పెట్టాలి, రెయిన్ సెన్సర్ పెట్టాలి, ఇట్లాంటివైనా పెడితే కొద్దిగా ఎక్స్ట్రా కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకుండా అంటే అవన్నీ ఒక ఫ్యూ థౌజండ్స్లోనే, అంటే ఒక్కొక్క సెన్సర్కి ఒక 1,000-1,500 అట్లాంటి రేంజ్లో ఉంటుంది. అవి పెట్టచ్చు. అది కాకుండా సెన్సార్లు ఒకవేళ మనం పెట్టుకోవాలంటే అప్పుడు మన ఫోన్ స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి. అవసరం లేదు, దీనికి కూడా స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. ఎందుకంటే సెన్సార్ పెట్టేది మనం దీనికి డివైస్ కనెక్ట్ చేస్తాం, ఇది డేటా కలెక్ట్ చేసి క్లౌడ్లో పెడుతుంది. అది మీరు కంప్యూటర్లో చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు, ఎలానే చూసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళకి స్మార్ట్ ఫోన్ లేదనుకోండి, వాళ్ళ అబ్బాయికి స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఆపరేట్ చేయడానికి స్మార్ట్ ఫోన్ అవసరం లేదు. డేటా చూడాలంటే మరి ఫోన్లో ఇంటర్నెట్ ఉంటేనే మనం చూడగలం, ఆర్ కంప్యూటర్ మీద చూసుకోవచ్చు. సో ఆ ఇష్యూ లేదు. కాకపోతే ఇంకొకటి కాస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళ జోనింగ్ ఎలా ఉన్నది, ఇప్పుడు మనకు ఫామ్ లేఅవుట్ ఎలా ఉందో దాని మీద డిపెండెంట్. ఇప్పుడు ఆ 5 ఎకరాలు ఒక్కొక్క ఎకరం ఇట్లా 5 ఎకరాలు ఉందనుకోండి, లెంత్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాల్స్ అక్కడ ఉన్నాయనుకోండి, వాటర్ ఇక్కడ నుంచి మనకి బోర్ ఇక్కడ ఉందనుకోండి, మనకి వైరింగ్ ఆ కాస్ట్ పెరిగిపోతుంది. సో ఒక 5,000 రూపీస్ మనకి ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, జస్ట్ బికాజ్ డిస్టెన్స్.
ఈ వైరింగ్ ఛాలెంజెస్ ఉన్న దగ్గర మనం వైర్లెస్ కూడా చేయొచ్చు. ఆహా. ఇప్పుడు ఒక వాల్వ్ ఎక్కడో మూలకు ఉంది, అక్కడ నుంచి ఇక్కడ వైరింగ్ చేయడం కష్టం మనకి. అట్లాంటప్పుడు అక్కడ వైర్లెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే వైర్లెస్కి మళ్ళీ దానికి పవర్ కావాలి కాబట్టి సోలార్ పెడతాం. సోలార్ పెట్టి వైర్లెస్ పెట్టి ఇదే డివైస్తో మనం 100% రన్ చేయొచ్చు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా 45,000లో ఒక స్టార్టర్ వస్తుంది, 3-4 వాల్స్ వస్తాయి అన్నారు కదా, ఒక 4-5 ఎకరాలు ఈజీగా పారించుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా సబ్సిడీలు అవైలబుల్ ఉన్నాయా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అవైలబుల్ ఉంది. కాకపోతే ఈచ్ స్టేట్ ఎంపానల్మెంట్ ఈచ్ స్టేట్ హ్యాస్ టు ఎక్వైర్ దట్. ఇప్పుడు ఏపీ స్టేట్ ఆల్రెడీ చేశారు, మన కంపెనీ కూడా ఎంపానల్ అయింది అక్కడ. మీరు ఆల్రెడీ ఉన్నారు కదా, అక్కడ ఎట్లా ఇస్తున్నారు? అంటే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయిందండి. అంటే పాలసీ మాత్రం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ 1 హెక్టర్ అంటే 2.5 ఎకరాలకి మ్యాక్సిమం కాస్ట్ 40,000 రూపాయలు ఖర్చు పెట్టచ్చు. అందులో 55% సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 22,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, 18,000 రూపాయలు ఫార్మర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన ఒక 4-5 ఎకరాలు ఉన్నాయంటే 2 హెక్టర్లు. 2 హెక్టర్లు అంటే 80,000 వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. సో మనం ఒక 50,000 ఖర్చు పెట్టామనుకోండి, 50,000లో మనకి 55% సబ్సిడీ వచ్చేస్తుంది. ఒక 22% అంటే 22,000 24,000 రూపాయలు ఫార్మర్ పెట్టుకోవాలి. ఏపీ గవర్నమెంట్ పాలసీ అప్ టు 5 హెక్టర్స్ ఇస్తున్నారు. 5 హెక్టర్స్ కరెక్ట్, 5 హెక్టర్స్ అంటే 12.5 ఏకర్స్ వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మనకి డ్రిప్ ఆల్రెడీ ఉంది, వాళ్ళకి కూడా ఈ సబ్సిడీ అవైలబిలిటీ చేశారు. కొత్తగా డ్రిప్ పెట్టుకున్న వాళ్ళకి ఎట్లాగూ ఉంది, ఆటోమేషన్ కూడా చేసుకోవచ్చు. అదే కాకుండా ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ లాస్ట్ 5 ఇయర్స్లో 7 ఇయర్స్లో పెట్టుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి అక్కడ ఏపీలో. తెలంగాణలో కూడా ఆల్రెడీ మనము గవర్నమెంట్తో మాటలు అయ్యాయి. ఈ 6 నెలల నుంచి డిస్కషన్ నడుస్తున్నాయి. సో మనకి వచ్చే సంవత్సరము April 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రావాలి సార్, ఎందుకంటే వస్తేనే రైతులకి చాలా ఉపయోగపడుతుంది. వస్తుంది అంటే ప్రతి స్టేట్ ఇప్పుడు ఒక 4 స్టేట్లు ఆల్రెడీ చేశారు. రాజస్థాన్ చేసింది, తమిళనాడు చేసింది, మహారాష్ట్ర చేసింది, ఆంధ్రప్రదేశ్ చేసింది. ఇంకా మనకి మిగతా స్టేట్స్ స్లోగా ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు. తెలంగాణ ఆల్రెడీ చేయడానికి రెడీ అయ్యారు, ఆల్రెడీ డిస్కషన్స్ అయ్యాయి. 100% వాళ్ళు చేస్తారు. ఏపీ వాళ్ళ పాలసీ తీసుకొని దాని ప్రకారం చేస్తామంటున్నారు. సో అది మరి ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి. బట్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. వస్తే మాత్రం ఇది పెద్ద మార్పు, ఒక మార్పు తప్పకుండా అండి. ఎందుకంటే వాళ్ళు లక్షల ఎకరాల్లో డ్రిప్ స్ప్రింక్లర్స్ ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ చాలా స్టడీస్లో వాట్ దే హ్యావ్ ఫౌండ్ ఇస్ వాళ్ళు యూస్ చేయకపోవడానికి రీజన్ ఒక్కటే ఆటోమేషన్ లేకపోవడం. ఎందుకంటే కన్వీనియన్స్ లేకపోవడం, లేబర్ లేకపోవడం, ప్రాబ్లమ్స్ అలాంటివి అనమాట. సో ఇప్పుడు ఇంత మనం వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి డ్రిప్ ఇచ్చి ఆటోమేషన్ లేని వల్ల పోతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్లో 5%ని ఇమీడియట్గా ఆటోమేట్ చేయాలని. అంటే ఇప్పుడు ఒక 2-3 లక్షలు ఫార్మర్స్ లాస్ట్ 10 ఇయర్స్లో ఇచ్చుంటే అందులో 5% మందికి ఇమీడియట్గా ఆటోమేషన్ పెట్టాలి. అండ్ దానికి 40,000 రూపాయలు లిమిట్ పెట్టారు పర్ హెక్టర్, 55% సబ్సిడీ ఇస్తా అన్నారు. అండ్ ఇదే టెక్నాలజీస్ కూడా స్పెసిఫై చేశారు, IoT టెక్నాలజీ అని. సరే, ఇప్పుడు మొబైల్ యాప్ కూడా మీరు ఇస్తున్నారు కదా రైతులకి, ఎట్లా వర్క్ చేస్తుంది మొబైల్ యాప్? చాలా సెల్ఫ్ ఇంట్యూటివ్ అండి, వెరీ ఈజీ. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే కలర్ కోడింగ్ చేసామో అక్కడ కూడా వెరీ సింపుల్. అంటే ఒక బటన్ లాగా ఏమి ఎంటర్ చేయాల్సింది ఏముండదు, ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేసుకుంటాం, దానికి కలర్ కోడెడే స్టేటస్ కూడా చూపిస్తుంది, వాటర్ పారుతున్నట్టు. వాల్వ్ అయితే ఒకవేళ మోటార్ అయితే రన్నింగ్లో ఉందా లేదా అనేది కూడా అన్నీ చాలా ఈజీగా చేస్తాం. మెయిన్ ఫార్మర్స్ చేసుకోవచ్చు. సో అది కూడా మళ్ళీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తున్నాం కూడా, తెలుగు అండ్ ఇంగ్లీషు. సో ఇప్పుడు వెరీ ఈజీ అండి. థ్యాంక్ యూ సార్, ఒక మంచి డివైస్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ భార్గవి గారు. హలో మేడం. ఈ మొబైల్ యాప్ ఎట్లా యూజ్ చేస్తారు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. సో ఫార్మర్కి అంటే నెంబర్ ఆఫ్ మొబైల్ యాప్స్ మనం లాగిన్ ఉంటే ఎన్ని మొబైల్ యాప్స్లో అయినా సరే వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఉంటుంది. మీ యాప్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక అది యూసేజ్ అనేది చాలా సింపులేనా? చాలా ఈజీ. సో ఇన్స్టాలేషన్ అప్పుడు మా టీమ్ వర్చువల్ సపోర్ట్ ఇస్తారు ఇక్కడ నుంచి. ఆ టైంలోనే యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఆ లాగిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మా టీమ్ ఇస్తారు. అండ్ అలాగే యాప్ ఎలా యూజ్ చేయాలన్నది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మేము ఈజీ టు అండర్స్టాండ్ వీడియోస్ చేసామన్నమాట. ఇప్పుడు మా యాప్ ఎలా ఉంటుందో సో అదే వీడియో, అంటే ఎక్కడ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఎక్కడ ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, డేటా ఎక్కడ చూడాలి, అలర్ట్స్ ఎక్కడ వస్తాయి, సో అలా ఈజీ టు అండర్స్టాండ్ వీడియో కూడా మేము రెడీ చేసాం. తెలుగులోనే ఉంటుంది. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉంటాయి. సో తెలుగు ఫార్మర్స్ కి అయితే తెలుగులో ఉంటుంది, హిందీ ఫార్మర్స్ కి హిందీలో, ఇంగ్లీష్ ఫార్మర్స్ ఇంగ్లీష్.
సో డిఫరెంట్ లాంగ్వేజెస్ 5-6 ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. Right, set ఇప్పుడు పవర్ కి సంబంధించి 3 ఫేజ్ ఉంది, 2 ఫేజ్ ఉంది, ఎప్పుడు ఉంటే నడవాలి అవన్నీ మీరు సెటప్ చేసి ఇస్తారు. అన్ని ఆల్రెడీ సెటప్ అయ్యే ఉంటాయి. సో ఇన్ కేస్ ఫార్మర్ కి కావాలి అంటే వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటుంది టు చేంజ్ చేసుకోవడానికి. అంటే కొన్నిసార్లు కరెంట్ లో కండిషన్లో కూడా రన్ చేసుకోవచ్చా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిమిట్ పెడతాం మేడం మేము, అంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ లిమిట్ పెడతాం. సో విత్ ఇన్ దట్ లిమిటే ఫార్మర్ కి మోటార్ రన్ అవ్వాలి అని ఉంటుంది. బికాస్ హై వోల్టేజ్ అయినా మోటార్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లో వోల్టేజ్ అయినా మోటార్ కాలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా మేము లిమిట్ పెడతాం. సో ఇన్ కేస్ ఆ లిమిట్ క్రాస్ అయితే మోటార్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో కానీ కొందరు ఫార్మర్స్ కి కంటిన్యూస్ గా లో వోల్టేజ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సెట్టింగ్ వోల్టేజ్ లిమిట్ సెట్టింగ్ ఫార్మర్ కి యాక్సెస్ ఉంటుంది. సో దే కెన్ చేంజ్ అన్నమాట. బట్ లో వోల్టేజ్ రన్ అయితే రిస్క్ ఉంటుంది కదా, ఆ రిస్క్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది, కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి మోటార్లు. డ్రై రన్ అప్పుడు కూడా అంతేనా? డ్రై రన్ కూడా అంతే సేమ్. డ్రై రన్ కి కరెంట్ లిమిట్స్ ఉన్నాయి అన్నమాట. హైయర్ కరెంట్ లోవర్ కరెంట్ పెడతాము. సో ఇన్ బిట్వీన్ రేంజ్ లో వస్తేనే మోటార్ రన్ అవుతుంది, లేదు అని అంటే మోటార్ ఆఫ్ అయిపోతుంది. సో కరెంట్ ఎప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఆ టైంలో ఆపరేట్ చేస్తే. రైట్. అంటే 100% కాలిపోతుంది అని మనం చెప్పలేం, బట్ ఛాన్సెస్ ఉంటాయి, ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కరెంట్ ఎప్పుడు వాటర్ ఫ్లో పైన బేస్ అయి ఉంటుంది. సో ఆ వాటర్ ఫ్లో పట్టే మనకి కరెంట్ రేంజ్ అవుతూ ఉంటుంది. లోవర్ ఇప్పుడు మడ్ కానీ ఆర్ లేదు ఇంకేదన్నా అబ్స్ట్రాకిల్స్ ఎక్కువ వస్తే వాటర్లో ఫ్లో అంటే కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ కరెంట్ అని చెప్పి ఆగిపోతుంది. లేదు వాటర్ లేదు బావిలో అన్నప్పుడు కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. సో కన్జంప్షన్ ఉండదు కాబట్టి ఆఫ్ అయిపోతుంది మోటార్. ఓకే భార్గవి గారు, మనము ఏ వాల్వ్ నడుస్తుంది ఏది ఆఫ్లో ఉందనే చూసుకోవచ్చు. మొబైల్ యాప్లో మనకి 3 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, ఇంతకుముందు సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. సో టైమర్ సెట్, సైక్లిక్ మోడ్ అని, అడ్హాక్ మోడ్ అని, స్కెడ్యూలర్ మోడ్ అని 3 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో ఫార్మర్కి ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లోకి వెళ్ళి మోటార్ని ఆపరేట్ చేయొచ్చు. మోటార్ ఆన్ అయినప్పుడు మొబైల్ యాప్లో మనకి అలర్ట్ వస్తుంది, అండ్ అక్కడ కలర్ కోడర్లో కూడా చూపిస్తుంది అనమాట. మోటార్ ఆన్ అయినప్పుడు గ్రీన్ కలర్లో, మోటార్ ఆఫ్లో ఉన్నప్పుడు రెడ్ కలర్లో, అండ్ అలర్ట్ SMS కూడా వస్తుంది ఫార్మర్కి. సేమ్ థింగ్ పవర్ ఆన్ అయినా పవర్ ఆఫ్ అయినా, ఇప్పుడు పవర్ పోతుంది మోటార్ రన్ అయ్యేటప్పుడు, సో ఇమీడియట్గా ఫార్మర్కి అలర్ట్ వస్తుంది. సేమ్ థింగ్ మొబైల్ యాప్లో కనిపిస్తుంది పవర్ ఆఫ్ అని చెప్పి. మళ్ళీ పవర్ బ్యాక్ రాగానే అలర్ట్ వస్తుంది ఫార్మర్కి పవర్ వచ్చింది అని చెప్పి. అది సేమ్ టైం మొబైల్ యాప్ లో కూడా పవర్ వచ్చింది. ఇప్పుడు యాప్ లో ఇది తెలుస్తుంది, మరి మామూలు చిన్న ఫోన్ లో SMS వస్తుంది, మెసేజ్ చూసుకోవాలి, అప్పుడు ఫార్మర్ కి మెసేజ్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ లో ఇది ఉంది కాబట్టి ఇట్లా చూసుకోవచ్చు. అండ్ చిన్న ఫోన్ లో కాల్ చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఆన్ చేయాలనుకుంటారు మోటార్, కాల్ చేయడానికి పవర్ లేదనుకోండి, కాల్ లో చెప్పేస్తుంది మీకు పవర్ లేదు అని చెప్పేసి, కాల్లో చెప్పేస్తుంది. సో లేదు అంటే SMS వస్తుంది అనమాట, తెలుగులో లాంగ్వేజ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మెసేజెస్ అలర్ట్స్ వస్తాయి అనమాట. సేమ్ థింగ్ ఫర్ అన్ని అలర్ట్స్, ఏ యాక్షన్ కైనా సరే ప్రతి దానికి మనకి అలర్ట్ వస్తుంది, మొబైల్ యాప్ లో చూపిస్తుంది. అది కరెంట్ పోయినా, పవర్ ఆఫ్ అయినా, పవర్ ఆన్ అయినా, ఫ్యూజ్ ఫెయిల్యూస్ అయినా, ఫేస్ ఫెయిల్యూస్ అయినా, డ్రై రన్ అయినా, హై వోల్టేజ్, లో వోల్టేజ్, ప్రతి దానికి మనకి మొబైల్ యాప్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా జంతువుల శబ్దాలు, అవి కూడా మనము మొబైల్ యాప్ నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు వాల్స్ ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి? సేమ్ ఇప్పుడు మోటార్ ఎలా అయితే మనకి 3 డిఫరెంట్ మోడ్స్ లో ఆన్ చేసుకోగలమో, వాల్స్ కూడా ఈచ్ వాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ కి 4 వాల్స్ ఉంటాయి, V1 V2 V3 V4 అని అక్కడ నెంబరింగ్ ఉంటుంది. సో ఆ నెంబరింగ్ ప్రకారం ఏ వాల్వ్ కావాలంటే ఆ వాల్వ్ లోకి వెళ్ళి ఫార్మర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ అక్కడ కూడా వాల్వ్ ఆన్ అయినప్పుడు ఆన్ చూపిస్తుంది, ఆఫ్ అయినప్పుడు ఆఫ్, అలర్ట్స్ అన్ని వస్తాయి అన్నమాట. సేమ్ థింగ్ ఫర్ ఇప్పుడు మల్టీ మోటార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ కి 3 మోటార్స్ ఉన్నాయి, ఒక సింగిల్ యాప్ నుంచే మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట ఫార్మర్, విత్ సింగిల్ యాప్ అండ్ సింగిల్ సిమ్. సో 3 స్టార్టర్స్ ఉంటే 3 స్టార్టర్స్ కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. సో ఆ యూనిక్ నెంబర్ ఇప్పుడు ఫస్ట్ 1 2 3 అంటే 1 స్టార్టర్ ఆయనకి ఇప్పుడు ఆన్ అవ్వాలి, 1కి వెళ్ళి ఆ స్టార్టర్ ని మాత్రమే ఆన్ చేసుకోవచ్చు. దానికి ఏమైనా వాల్స్ ఉంటే అవి ఆపరేట్ చేసుకోవచ్చు. 2 స్టార్టర్ ఉంటుంది, 2 స్టార్టర్లకి వెళ్ళి ఆన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఏ స్టార్టర్ ఏ వాల్వ్ అయినా సరే ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫెర్టిగేషన్ ఎట్లా? ఫర్టిగేషన్ కూడా ఇది ఆటోమేట్ చేయొచ్చు మనము, బట్ ఇప్పటికీ మేము ఈ ఫార్మర్ కి చేయలేదు. సో ఫర్టిగేషన్ కూడా ఒక వాల్వ్, సపరేట్ వాల్వ్ ఉంటుంది. సో మన ప్లాట్ఫామ్ ఏ వాల్వ్ అయినా సరే కంట్రోల్ చేయగలదు, కాబట్టి ఫర్టిగేషన్ వాల్వ్ కూడా చేయొచ్చు. మొబైల్ యాప్ చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి ఫార్మర్ అయినా, చదువుకున్న ఫార్మర్ అయినా చదువుకోని ఫార్మర్ అయినా ఈజీగా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 3 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3. మోడ్ 1 అంటే సైక్లిక్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ 1 గంట మోటార్ నడిపించాలి, మళ్ళీ ఇంకొక గంట గ్యాప్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మినిట్స్లో టైం ఇస్తే సరిపోతుంది. 60 minutes, 1 hour, 60 minutes అని ఇచ్చి సేవ్ చేస్తే మోటార్ 1 hour రన్ అవుతుంది, 1 hour ఆగిపోతుంది, మళ్ళీ 1 hour రన్ అవుతుంది, 1 hour ఆగిపోతుంది. అట్లా సైక్లిక్లో
తెలుస్తుంది అనమాట. మనకు మోటార్ రన్ అయినప్పుడు ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ మోటార్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉన్నది కూడా చెప్తుంది అనమాట. మోటార్ ఆన్లో ఉంటే ఇలా గ్రీన్ కలర్లో వాటర్ ఫ్లో చేయడం, ఆఫ్లో ఉంటే ఆఫ్ అని చూపిస్తుంది అనమాట. సేమ్ థింగ్ ఫర్ సెకండ్ మోడ్. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ రోజు ఒకే టైంకి మోటార్ నడిపిస్తారు. పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 11 వరకు రన్ చేయాలంటే ఇక్కడ 6 o'clock అని టైం ఇచ్చి 11 o'clock అని టైం ఇస్తే ఎవ్రీడే మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, 11 o'clockకి ఆఫ్ అయిపోతుంది. ఎవ్రీడే సేమ్ టైం. ఇన్ బిట్వీన్ ఇప్పుడు 6 to 11 నేను ఇచ్చాను, మధ్యలో ఒక 1 hour పవర్ పోతే 1 hour ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మోటార్ రన్ అయ్యి తర్వాత ఆఫ్ అయిపోతుంది అనమాట. సో మోటార్ ఆన్ అయినా ఆఫ్ అయినా ఫార్మర్కి అలర్ట్ వస్తుంది ఇక్కడ. థర్డ్ మోడ్ డైరెక్ట్ ఆన్ ఆఫ్. ఇప్పుడు ఫార్మర్ డైరెక్ట్గా మోటార్ ఆన్ చేయాలి, మోటార్ ఆన్ క్లిక్ చేసి సేవ్ చేస్తే మోటార్ ఆన్ అయిపోతుంది. మోటార్ ఆఫ్ చేయాలి, ఆఫ్ అని క్లిక్ చేసి సేవ్ చేస్తే మోటార్ ఆఫ్ అయిపోతుంది. అలాగే ఇందులో ఇంకో ఆప్షన్ ఏముంది అంటే ఇప్పుడు ఫార్మర్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 1 hour మోటార్ రన్ అవ్వాలి అనుకుంటున్నాడు, ఆయన 1 hour తర్వాత ఏదో పనిలో ఉంటున్నాడు, నాట్ ఏబుల్ టు ఆపరేట్ ద మోటార్. సో అలాంటప్పుడు మోటార్ ఆన్ పెట్టి ఇక్కడ 1 hour 60 minutes అని ఇచ్చి సేవ్ చేస్తే 1 hour తర్వాత ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ 3 different మోడ్స్లో ఫార్మర్ మోటార్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పైననే ఫార్మర్కి మోటార్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, పవర్ పోయిందా, పవర్ ఆఫ్లో ఉందా, ఫ్యూజ్ ఫెయిల్యూర్, ఫేస్ ఫెయిల్యూర్ ఏమున్నా కూడా ఇక్కడే కనిపిస్తుంది అనమాట. అండ్ కరెంట్ కరెంట్ డేటా కూడా డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్కి 3 phase ఉంటే 3 phase ఉంటుంది, ఇది వోల్టేజ్ చూపిస్తుంది, ఇక్కడ కరెంట్ చూపిస్తుంది, ఏ టైంకి లేటెస్ట్ రికార్డ్ వచ్చింది అంటే మేము వోల్టేజ్ కరెంట్ డేటాని ట్రాక్ చేస్తాము. సో ఆ డేటా ఏ టైంకి వచ్చింది, సో దాన్ని బట్టి ఆ డేట్ టైం కూడా ఇక్కడ చూపిస్తుంది, వోల్టేజ్ కరెంట్ డేటా ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా నోటిఫికేషన్స్ ఫార్మర్కి ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఉంటుంది, మోటార్ ఆన్ అయినా ఆఫ్ అయినా ఫ్యూజ్ ఫెయిల్యూర్ అయినా ఫేస్ ఫెయిల్యూర్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫార్మర్కి నోటిఫికేషన్ వెళ్తుంది. ప్లస్ మెనూకి వెళ్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మేము చూపిస్తున్నాం. అంటే మోటార్ ఏ టైంకి ఆన్ అయింది, ఏ టైంకి ఆఫ్ అయింది, ఏ మోడ్లో ఆన్ చేసుకున్నారు, సో ఆ డేటా కూడా ఫార్మర్ ఈజీగా చూసుకోవచ్చు. ఏ కమాండ్స్ ఇస్తారు, కమాండ్స్ ఇచ్చినవి ప్రాసెస్ అయ్యాయా, ఇన్ ప్రాసెస్లో ఉన్నాయా, పెండింగ్లో ఉన్నాయా, సో ఎవరు ఏ కమాండ్ ఇచ్చారు అలాంటివి కూడా చూడొచ్చు అనమాట, ఏం మెసేజ్ చేశారు అని. వోల్టేజ్ కరెంట్ డేటా కూడా చూడొచ్చు. రోజు మోటార్ ఎంత వోల్టేజ్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎంత కరెంట్ రన్ అవుతుంది, సో ఈ డేటా కూడా ఫార్మర్కి యాక్సెసిబుల్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ లిమిట్స్ ఏవైతే మన డ్రై రన్ లిమిట్స్ కానీ హై వోల్టేజ్ లో వోల్టేజ్ లిమిట్స్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఫార్మర్కి ఇస్తున్నాం. ఇక్కడ మా హెల్ప్ నెంబర్స్ కూడా ఉంటాయి, సో టైమింగ్స్ విత్ హెల్ప్ అన్నీ ఉంటాయి అన్నమాట. సేమ్ థింగ్, ఇప్పుడు మోటార్ ఎలా అయితే మనం దీని నుంచి ఆన్ ఆఫ్ చేసుకున్నామో వాల్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మర్కి 4 వాల్స్ ఉన్నాయి, V1, V2, V3, V4. ఇప్పుడు V1 ఆపరేట్ చేసుకోవాలంటే V1కి వెళ్ళి ఆన్ క్లిక్ చేసి సేవ్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇది ఆన్లోనే ఉంది కాబట్టి ఆఫ్ క్లిక్ చేసి సేవ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సేమ్ థింగ్ ఫర్ V2, ఆఫ్ క్లిక్ చేసి సేవ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆన్ క్లిక్ చేసి సేవ్ చేయాలన్నా అయిపోతుంది. సో ఏ వాల్ కావాలన్నా కూడా ఈజీగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. భార్గవి గారు, ఈ మొబైల్ స్టార్టర్ బేసిక్ ప్రైస్ 5,000 అని చెప్పారు కదా, అంటే యాడ్ ఆన్స్ పెరుగుతున్నా కొద్ది కాస్ట్ పెరుగుతుందా? అవును మేడం, యాడ్ ఆన్స్ ఫీచర్స్ ఫార్మర్ కావాల్సిన ఫీచర్స్ అంటే కస్టమైజేషన్ చేస్తాం కదా, సో దాన్ని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ బేసిక్ మోటార్ ఆన్ ఆఫ్ కావాలి అనుకున్నది 5,000 స్టార్ట్. అంటే ఈ బేసిక్ ది మాత్రం 5,000 నుంచి స్టార్టింగ్. భార్గవి గారు, ఇప్పుడు 5,000 అంటే ఒక చిన్న రైతుల కంటే పెట్టొచ్చు, ఒకసారి మందు కొట్టినంత కాస్ట్ అవుతుంది, అంటే ఈ ధరలో ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇవ్వడానికి? సో మేము యాక్చువల్లీ ఒక స్టార్ట్అప్ కదండి, మేము ప్రాఫిట్స్లోకి చూడట్లేదు. సో ఈ కంపెనీ స్టార్ట్ చేయడమే అంటే ఫార్మర్స్కి ఏదైనా హెల్ప్ చేద్దాము, అఫోర్డబుల్ సొల్యూషన్స్ ఇద్దామన్న పర్స్పెక్టివ్లోనే మేము స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మేము ప్రాఫిట్స్ ఏం చూసుకోవట్లేదు, ఓన్లీ ఫార్మర్కి హెల్ప్ చేద్దామన్న పర్స్పెక్టివ్లోనే ఉన్నాం. బట్ అగైన్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ప్రాఫిట్స్ వస్తాయి. వాస్తవం, రైట్. ఫస్ట్ రైతుకు ఉపయోగపడాలి మనం చేసింది ఏదైనా కూడా, ఆ తర్వాతే లాభాలు. అండ్ మా ఫోకస్ ఈజ్ మోస్ట్లీ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫార్మర్స్ మాత్రమే. వాళ్ళ సమాజంలో ఉన్నది, దేశంలో ఉన్నది కూడా అందరూ చిన్న సన్నకారు రైతులే, పెద్ద రైతులు చాలా తక్కువ కదా, వాళ్ళకు ఉపయోగపడే డివైస్ ఉంటేనే సక్సెస్ అవుతుంది కూడా. ఇట్లాంటి డివైజులు ఇంకా మరెన్నో రైతులకు ఉపయోగపడేవి మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.